చెప్పండి, ఏడవటం మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు ఏడవటం మొదలు పెట్టాడంటే ఇలాంటివెన్నో ఆయన చేతితో తీసుకుని కొన్ని పట్టించుకోకుండా కొన్ని తీసుకుని కూడా ఆయన ఏం చేశాడు, చిమ్ముకుంటూ వచ్చేసాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని మాటలు వినకుండా ఉంటారు. దేవుని మాట వినలేనటువంటి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసంలో స్థిరపడలేరు. దేవుని మాట వినలేని వాళ్ళు ఆత్మలో ఎదగలేరు. దేవుని మాట వినలేనటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. దేవుని మాటలు వినలేనటువంటి వారు దేవుని యొక్క కృపను వారు పొందలేరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వినుట శ్రేష్టము అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఆయన మాట వినుట శ్రేష్టం, ఆయన మాట వినుట మనకు మేలయ్యి ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం. అయితే నేను ఈరోజు ఒక వర్తమానం చెప్పాలనుకున్నాను, కానీ పిల్లలారా మరి దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి మరొక విషయాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఆది కాండము 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 1వ వచనము నుండి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవశువయుండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములను ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, కొంచెం పిల్లలు అక్కడ ఓసల మీద ఏలాడుతున్నారు. ఎవరి పిల్లలు వాళ్ళు స్వాధీనపరచుకోండి దయచేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. చూడండి, అబ్రాహాము దినములలో వచ్చినటువంటి కరువు కాకుండా మరొక కరువు వచ్చినప్పుడు ఇప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలో బ్రతకాలి, ఎక్కడికి వెళ్తే మనం బాగుంటాం అనే ఆలోచనలో ఇస్సాకు పడ్డాడు. నిజమే, మన జీవితంలో కూడా మనం ఉంటున్నటువంటి ప్రాంతంలో, మనం ఉంటున్నటువంటి సమాజంలో, మనం ఉంటున్న గ్రామంలో ఏదైనా కరువు వచ్చినప్పుడు, కాస్త ఆర్థికమైన సంక్షోభాలు మనకు వచ్చినప్పుడు మనకు వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ పారు చెన్నై వెళ్తే బాగుంటుందా, ఈసారి గుంటూరు వెళ్తే బాగుంటుందా, లేకపోతే 2-3 సంవత్సరాలు కోయిట్కి వెళ్ళిపోతే బాగుంటుందా అనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏమండి పిల్లరా, ఆ రీతిగా వారు వెళ్ళి కొద్ది రూపాయలు సమకూర్చుకుని వారి ఆర్థికమైన సంక్షోభాల నుండి బయటికి రావటం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఇస్సాకు కూడా అదే ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఈ కరువులో మనం ఎలా బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ప్రియులారా, ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఐగుప్తులో సమృద్ధి ఉంది, ఐగుప్తులో ఆహారం ఉంది, ఇప్పుడు ఐగుప్తు వెళ్ళిపోతే మనకి కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నటువంటి సందర్భంలో దేవుడు ఇస్సాకుతో చెప్తున్నాడు, మై ఫ్రెండ్, నీవు ఐగుప్తుకి వెళ్ళక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, నేను చూపిస్తున్న గెరారులోనికి నువ్వు వెళ్ళాలి అని అన్నాడు. ఆ గెరారులో నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడుగా ఉండి నీ సంతానమును ఉన్నతముగా నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల్ని ఉన్నతముగా ఆశీర్వదిస్తాను. అంతేకాదు, ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండగా ఆకాశ నక్షత్రముల వల్ల నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఇలాగూ చెప్పినప్పుడు ఇస్సాకు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉండగా ప్రియులారా, దేవుడు ఇస్సాకును ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడో చూద్దాం. దేవుడు మాట ఇచ్చినట్లుగా ఇస్సాకును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు.
12వ వచనాన్ని మనం చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. హల్లెలూయా. పిల్లరా, ఆ ప్రపంచమంతా, ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా భయంకరమైన కరువులో ఉండగా చూడండి, అందరికీ పంటలు నశించిపోతూ ఉండగా, కుళ్ళిపోతూ ఉండగా, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేయగా ఎన్నంతల ఫలం వచ్చిందంట? 100 ఫలం వచ్చిందంట. చూడండి ప్రియులారా, పరాయి దేశంలో ప్రియులారా స్వదేశులకు రానినటువంటి పంట పరాయి వాడైనటువంటి ఇస్సాకుకు 100 ఫలం రావటం మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇస్సాక్ గారండి, అసలు మీకు ఇలా ఇంత పంట ఎలా వస్తుందండి? మాకేం రావట్లేదు, మాకేం తక్కువ పంట పండుతుంది, మీకేమో ఎప్పుడు చూసినా 50-60 బస్తాలు పండుతున్నాయి, మాకు 30 బస్తాలు 20 బస్తాలు రావటమే చాలా ఇబ్బంది అయిపోతుంది, అసలు మీరు ఏం చేస్తున్నారండి బాబు అని అడగటం మొదలు పెట్టారు. ఇస్సాక్ గారు అంటున్నారు, ఇదంతా దేవుడి దయే కానీ మరొకటే కాదండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానము చేశాడండి, ఆయన ఈ ప్రాంతంలో నన్ను దీవిస్తానని చెప్పాడండి, అందుకే ఈ ఆశీర్వాదమనండి, అంతేగాని మరొకటి కాదండి, ఇది నా బలము నా జ్ఞానం కాదండి, నేను ఏదో చేస్తే వచ్చేది కాదని నేను చెప్తుంటే ప్రియులారా ఎన్నిసార్లు చెప్పినా ప్రియులారా వాళ్ళు రెట్టించి అడుగుతున్నారు, లేదు బాబు నువ్వు విత్తనం వేస్తే 100 ఫలం వస్తుంది, మేము విత్తనం వేస్తే కుళ్ళిపోతూ ఉంది, కారణం ఏమిటి అని అడుగుతూ ఉంటే ప్రియులారా దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడండి అని చెబుతుంటే ప్రియులారా వాళ్ళు వినకుండా ఇస్సాకు మీద వాళ్ళు ఏం చేశారో తెలుసా? పగ పట్టడం ప్రారంభించారు. చెప్పండి, పగ పెట్టడం ప్రారంభించారు. ఈ రోజున మనం వర్దెలుతున్నప్పుడు ప్రియులారా చూడండి, అనేకమైన వ్యక్తులు మన మీద ఏం పడతారు చెప్పండి? పగపడుతూ ఉంటారు, శత్రువులుగా మారిపోతూ ఉంటారు. పిల్లలు అసూయ పరులు మనకు ఎదురుగా లేస్తారు. పిల్లరా మన అనగదొక్కేవారు మనకు లేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట వాస్తవం, దేవుడు చెప్పినట్లుగా మనం చేయగలిగితే పిల్లరా మన మీద అసూయ పడేవారి కంటే ఎక్కువగా పిల్లరా మన మీద విరుచుకుపడే వారి కంటే ఎక్కువగా 100 మన దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు చెప్పినటువంటి గెరారులోనికి ఇస్సాకు వచ్చాడు కాబట్టి ఇస్సాకును దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడంటే 100 ఆశీర్వదిస్తున్నాడు. ఏం చేసినా సక్సెస్ అవుతుంది, ఏం చేసినా ఫలిస్తూ ఉంది. ఇది వారవలేనటువంటి కొంతమంది ఫిలిస్తీన్లు ప్రియులారా ఆయనకి ఎదురుగా వచ్చి ఏం చేశారో తెలుసా? 15వ వచనం, అతని తండ్రి అయిన అబ్రాహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. హల్లెలూయా. ఈయన వర్దెలుతూ ఉంటే, ఈయన ప్రజ్వలిస్తూ ఉంటే ఫిలిస్తీన్లు ఏం చేశారో తెలుసా? మన్ను పోసి బావులన్నీ పూర్తి చేశారు. నీకు ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం, నువ్వు ఎలా ఎదుగుతావో చూస్తాం, నువ్వు ఎలా పంట పండిస్తావో చూస్తాం అని ప్రియులారా శత్రువైన ఫిలిస్తీయుడు మన్ను పోసి బావులన్నీ పూర్తి చేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రియులారా నువ్వు వర్దెలుతున్నప్పుడు నీవు ప్రియులారా చూడండి, ఆత్మీయ జీవితంలోనే కాదు ప్రియులారా మన కుటుంబ జీవితంలో మన బాహ్యముగా ఆత్మీయంగా మనం వర్దెలుతున్నప్పుడు, ఆధ్యాత్మికంగా వర్దెలుతున్నప్పుడు సాతానుడు మన దెబ్బ కొట్టాలని చూస్తాడు. సాతానుడు ప్రియులారా చల్లా చెదురు చేయాలని చూస్తాడు, వాడి ప్రయోగాలన్నీ చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే వాడిని ఎదిరించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాదిని ఎదిరించండి, వాడి మీ యొద్ద నుండి పారిపోవునని యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అపవాది ఏ రూపంలో వస్తాడో తెలీదు, అపవాది ఏ కోణంలో వస్తాడో తెలీదు, ఎవరి రూపంలో వస్తాడో తెలీదు, ఏ ప్రియులారా ద్వారునిలో వస్తాడో తెలీదు. వాడిని మనం ఎదిరించాలి, వాడిని ఎదిరిస్తేనే మనకు చేయి జీవితం ఉంటుంది. ఇస్సాకు వర్దెలినప్పుడు ప్రియులారా గెరారులో, ఆ గెరారు లోయలో ఇస్సాకు వర్దెలుతున్నప్పుడు ఇస్సాకును ప్రియులారా అభ్యంతరం చేయడానికి అపవాది చల్లాచెదురు చేయగా ప్రియులారా ఇస్సాకు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఒక గెరారు లోయలోనికి, ఒక లోయ కలిగిన ప్రాంతంలోనికి, ఆ గెరారులో ఉన్న ఒక లోయ భాగానికి వెళ్ళి ఆయన ఏం చేశాడో తెలుసా? ఒక బావిని తవ్వటం మొదలు పెట్టాడండి. ఏం చేశాడండి?
ఒక బావిని తవ్వడం మొదలు పెట్టాడు. అంటే ఆత్మీయంగా మీకు చెప్తున్నాను ప్రియులరా, చూడండి, గెరారు లోయ అనగా అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో దానికి ఇచ్చినటువంటి స్పిరిచువల్ మీనింగ్ ఏంటో తెలుసా? ద ల్యాండ్ ఆఫ్ ఎక్సైల్ అనేటువంటి అర్థాన్ని డిక్షనరీలో రాయబడింది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రవాహ స్థలము అని అర్థం. ప్రవాహ స్థలము అని అనగా పిల్లరా మీకు కొంచెం లోతుగా చెప్తున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక కోనేరు మనకు కనబడుతుంది. ఆ కోనేటిలోనికి దేవదూత వస్తుంది. ఎవరైతే అందులో ముందు పడుతున్నారో వాళ్ళు ఎంత రోగస్తులైనా వాళ్ళు ఏమవుతున్నారు చెప్పండి? బాగుపరచబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈ కోనేరు, ఈ ప్రవాహ స్థలము దేనికి సాదృశ్యము అని అంటే దేవుని మందిరానికి సాదృశ్యం. హల్లెలూయా! ఆయన మందిరానికి సాదృశ్యం. ఆయన మందిరములో దేవుడు మనల్ని ఏం చేస్తానని చెప్పాడు? నూరంతలుగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. ప్రియులారా, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఐగుప్తులోనికి వెళ్ళిపోతానంటున్నాడు ఇస్సాకు. కానీ నా దేవుడు అన్నాడు, ఐగుప్తులోకి వెళితే ఐగుప్తి అందంగానే ఉంటుంది, అది ఐగుప్తి చూడముచ్చటగానే ఉంటుంది, అయినను నువ్వు నశించిపోతావు. ఐగుప్తికి వెళ్ళక నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే గెరారు లోయలోనికి వెళ్ళాలి. గెరారు లోయ అనగా దేవుని మందిరానికి సాదృశ్యం. ఐగుప్తి అనగా లోకానికి సాదృశ్యం. నువ్వు లోకానికి వెళ్ళొద్దు, లోకానికి వెళ్ళొద్దు. లోకములో తాత్కాలికముగా నేను చేత తీర్చేవారు ఉండొచ్చు, తాత్కాలికముగా నేను ప్రేమించేవారు ఉండొచ్చు, లేకపోతే నీకు సహాయ సహకారాలు అందించేవారు ఉండొచ్చు. కానీ నువ్వు మునిగిపోతావు, నువ్వు నశించిపోతావు, నువ్వు మోసపోతావు. కనుక నువ్వు ఐగుప్తిలోనికి వెళ్ళగా గెరారు లోయలోనికి వెళ్ళమన్నాడు. గెరారు లోయ అనగా దేవుని మందిరానికి, ఒక ప్రవాహ స్థలానికి సాదృశ్యమై ఉంది. ఈ ప్రవాహ స్థలములో మనం ఏమవుతామో తెలుసా? మన కన్నీరు తొడవబడుతుంది, మన ఆకలి దప్పికలు తీర్చబడతాయి, మన రాధలు తొలగించబడుద్ది, మన వ్యాధులు తొలగించబడతాయి, మనకి స్వస్థత సమకూర్చబడుద్ది, మనకి మేలులతో మనం నింపబడతాం. అందుచేత ఇస్సాకును దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడంటే ప్రియులారా గెరారు లోయలోనికి, అనగా ఆయన సన్నిధిలోనికి, ఆయన మందిరములోనికి ప్రియులారా ఇస్సాకును వెళ్ళమన్నప్పుడు ఇస్సాకు ఆయన మందిరములోనికి అనగా గెరారు లోయలోనికి రాగా దేవుడు ఏం చేయడం మొదలు పెట్టాడు చెప్పండి? ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఆశీర్వదించినప్పుడు వారవలేని వాడు ఒకడు ఉన్నాడు. వాడే ఎవడో తెలుసా? ఫిలిస్తీయుడైన సాతానుడు. హల్లెలూయా! ఖచ్చితంగా వాడు అడ్డు వస్తాడు, ఖచ్చితంగా వాడు లేస్తాడు. ప్రియులారా, నిశ్చయముగా వాడు అధికారమును సంఘము పాదముల కింద మనము చెదగదొక్కుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా! అటువంటి అభిషేకమును, అటువంటి ఆత్మాభిషేకమును ప్రతి వారికి నా దేవుడు అనుగ్రహించునుగాక. అందరూ రెండు చేతులు పైకి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా! చూడండి ప్రియులారా, ఫిలిస్తీయుడైన సాతానుడు వచ్చి ప్రియులారా అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదమునికి వ్యతిరేకముగా చలా చెదురు చేయటం మొదలు పెట్టాడు, అభ్యంతరాలు కలగ చేయటం మొదలు పెట్టాడు. ఎందుకనంటే వాడికి బాగు చేయటం రాదు, కానీ చల్లా చెదురు చేయటమే వచ్చు, పాడి చేయటమే వచ్చు. కానీ బాగు చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే పిల్లరా, నిలబెట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మనం సన్నుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా! చూడండి ప్రియులారా, ఫిలిస్తీయుడైన సాతానుడు ఇస్సాకుకు ప్రియులారా తెరవబడిన ద్వారాలన్నీ చలా చెదురు చేయగా ఇస్సాకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మోకాలు వేసి రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను ఇప్పుడు ఏం చేయాలో ప్రభువా? దారులన్నీ మూసేసాడు వాడు, త్రోవలన్నీ మూసేసాడు వాడు, ఏం చేయాలి నేను అని ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకుకు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఇస్సాకుకు దేవుడు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. వెంటనే ఇస్సాకు ఏం చేస్తాడో తెలుసా? ఆ లోయ భాగంలో పిల్లలు ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక బావిని తవ్వటం మొదలుపెట్టాడు. ఒక బావిని తవ్వటం మొదలుపెట్టాడు. ఎందుకనంటే వ్యవసాయం చేయాలంటే, పంటను పండించాలంటే ఏం కావాలి?
ఏమని చెప్పండి? పంటను పండించాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి, బావి కావాలి. ఈ రోజున ఆధ్యాత్మికను ముందుకు వెళ్ళాలంటే, పిల్లలు ఆత్మీయంగా వర్దేలాలంటే, భౌతికంగా వర్దేలాలంటే, అనేకమైన మేలులతో నింపబడాలి అని అంటే, అపవాదిని ఎదిరించాలంటే ప్రార్థన జీవితము కావాలి. పిల్లరా, ప్రార్థన జీవితము కావాలి. అందుచేత ఇస్సాకు ఆ పంటను పండించడానికి ఏం చేస్తున్నాడో తెలుసా? బావిని తవ్వుతున్నాడు. ఆ బావిని తవ్వినప్పుడు జలాలు వచ్చాయి, ఓటలు వచ్చాయి. అయితే సంతోషించే సందర్భంలో వాళ్ళందరూ ఆ గిలాదు, ఆ ఫిలిస్తీన్లు, గేరారు కాపరస్తులందరూ వచ్చి ఏమన్నారు తెలుసా? ఈ బావి మాది, ఈ నీళ్లు మాది, ఇవన్నీ మావే అని వాళ్ళందరూ కూడా ప్రియులారా వాళ్ళు ఏం చేశారు తెలుసా? గొడవకు వచ్చారు. అంటే చూడండి, ఆ బావికి అప్పుడు ఏమని పేరు పెట్టాడంటే ఎసేకు అని పేరు పెట్టాడు. ఏం చెప్పండి, ఆ బావికి ఏమని పేరు పెట్టాడండి? చెప్పండి. ఎసేకు అనే మాటకు అర్థం ఏమిటనంటే జగడము. చెప్పండి, జగడ అంటే ప్రియులారా చూడండి, ఇస్సాకు వర్దెలుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో ఇస్సాకు ప్రియులారా వర్దెలుతున్నప్పుడు సాతానుడు ఎలా వచ్చాడంటే జగడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా సాతానుడు ఏం చేశాడు? దారులన్నీ మూసేసాడు. పిల్లరా మూసేస్తే సతికిలు పడిపోయాడు ఇస్సాకు, కుమిలిపోయాడా? మా పిల్లరా ఇంకా అయిపోయింది అనుకున్నాడా? అయిపోలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? మరలా ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక బావి తవ్వుతున్నాడు. అంటే ఆయన ప్రార్థన జీవితాన్ని ఆపలేదు, భక్తి జీవితాన్ని ఆపలేదు, పిల్లరా దేవుని వైపు చేతులు ఎత్తడం ఆపలేదు. ఆయన పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఎన్ని సాధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మనకు వచ్చినా ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని కొరకు మనం నిలబడుతూనే ఉండాలి. దేవుని కొరకు పని చేస్తూనే ఉండాలి. అప్పుడే ప్రియులారా దేవుడు మనకి జయ జీవితం ఇచ్చునుగాక. హల్లెలూయా. చూడండి, ఇస్సాకు పిల్లలు బావి తవ్వితే వాళ్ళందరూ వచ్చారు, పిల్లలు గొడవకు వచ్చారు. అప్పుడు ఆ బావికి ఎసేకు అని పేరు పెట్టి ఆ బావును వదిలేశాడు. అంటే ఎసేకు అనే మాటకు జగడం. అంటే సాతానుడు ఎలా వచ్చాడు? జగడానికి వచ్చాడు. పిల్లలు మరొకసారి పిల్లరా సరే ఈ బావి కాడ అడ్డు వచ్చారు కాబట్టి మరొక బావి తవ్వుకుందాం, మరలా దేవునికి ప్రార్థన చేద్దాం, దేవుడు ఏం చేయదలిచి ఉన్నాడో అని మరొక ప్రాంతానికి వెళ్ళి ఒక బావిని తవ్వటం మొదలుపెట్టాడు. ఆ బావిని తవ్వుతున్నప్పుడు మరలా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పిల్లలు గొడవకు వచ్చారు, అల్లరి చేయడం మొదలుపెట్టారు. ఆ బావికి అర్థం ఏమని పేరు పెట్టాడంటే సిత్నా అని పేరు పెట్టాడు. ఏంటండి చెప్పాలి అందరూ? ఏమని పేరు పెట్టాడు? సిత్నా అని పేరు పెట్టాడు. సిత్నా అనే మాటకు అర్థము విరోధము. చెప్పండి, విరోధం. అంటే సాతానుడు మరలా ఇస్సాకుకు ఎదురుగా ఎలా లేచాడు చెప్పండి? విరోధముగా లేచాడు. చెప్పాలి. మొదటిగా దారులన్నీ మూసేశాడు. అందరూ చెప్పండి, దారులన్నీ మూసేశాడు. రెండవది జగడానికి వచ్చాడు. మూడవది విరోధముగా లేచాడు. ఇస్సాకును ఏ రకంగానే నాశనము చేయాలని విరోధంగా లేవటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ బావిని వదిలేసి మరొక ప్రాంతానికి వెళ్ళి మరొక బావిని తవ్వడం మొదలుపెట్టాడు. ఆ బావిని తవ్వుతున్నప్పుడు మాత్రం ప్రియులారా ఎవ్వరూ రాలేదట, ఎవ్వరూ గొడవకు రాలేదట. ఆ బావికి ఏమని పేరు పెట్టాడంటే ఆ బావికి ఏమని పేరు పెట్టాడంటే రహేబోతు అని పేరు పెట్టాడు. ఏంటండి? రహేబోతు అని పేరు పెట్టాడు. రహేబోతు అని అనగా ఎడము. అందరూ చెప్పండి, రహేబోతు అనగా ఎడము. నిశ్చయముగా ఈ బావి ద్వారా దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, మరలా నా ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయబోతున్నాడు అని రహేబోతు అని పేరు పెట్టి ప్రియులారా ఆ యొక్క బావి ద్వారా ఆయన పంటను పండించడం మొదలుపెట్టాడు. రహేబోతు అనగా ఎడము. అంటే సాతానుడు పోరాడి 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 చివరికి ఏమైపోయాడు? ఎడమైపోయాడు. అందరూ చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చూడండి, దారులన్నీ మూసేశాడు. అయినా చెప్పండి, ఇస్సాకు వెనక తగ్గలేదు. మరలా జగడానికి వచ్చాడు, ఇస్సాకు వెనక తగ్గలేదు. ప్రియులారా మూడవది సాతానుడు ఫిలిస్తీయుడు చెప్పండి విరోధముగా లేచాడు. ఇస్సాకు అయినా వెనక తగ్గలేదు. అయినా ప్రార్థిస్తూనే ఉన్నాడు, అయినా దేవుని కొరకు కనిపెడుతూనే ఉన్నాడు, అయినా దేవుని కొరకు బ్రతుకుతూనే ఉన్నాడు. చివరికి ఇస్సాకు జీవితంలో సాతాను ఏం చేశాడంటే దూరము చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున మన విశ్వాసము, మన ప్రార్థన జీవితము, మన భక్తి జీవితము ఎలా ఉండాలి ఆయన సన్నిధిలో అంటే సాతానును ఓడించేవారిగా మనం ఉండాలి.
హల్లెలూయా. సాతానుడే దండం పెట్టేయాలి. ఇసాకు విషయంలో ఫిలిష్తీయులు దండం పెట్టేశారు. బాబు నీ జోలికి మేము రావురా, ఎందుకనంటే మేము ఎంతగా వస్తుంటే నువ్వు అంతగా తవ్వుకుంటా వెళ్ళిపోతున్నావు. మేము ఆపన నువ్వు తవ్వనా, మేము ఆపన నువ్వు తవ్వనా, ఇదంతా అనవసరం. మేము నీ జోలికి రమ్మంటే రాం. దేవునికి స్తోత్రం. ఈరోజు నిశ్చయముగా మన ప్రార్థన జీవితమును బట్టి, మన విశ్వాస జీవితమును బట్టి, మన వైరాగ్యమును బట్టి, మన ఆత్మ సంబంధమైన విశ్వాసమును బట్టి సాతానుడు అట్టి రీతిగా మనకు దూరమగునుగాక. హల్లెలూయా. సాతానుడు శీఘ్రముగా మనం ఓడించుదుముగాక. మనము ఆయన సన్నిధిలో నూరంతలుగా మనం ఆశీర్వాదము నందుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. చూడండి, ఇస్సాకుని దేవుడు చూడండి గెరారు లోయలో ఎన్నంతలుగా ఆశీర్వదించాడండి. నూరంతలుగా ఆశీర్వదించాడు. ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు సాతానుడు అడ్డొచ్చాడా లేదా? చెప్పండి అమ్మ, సాతానుడు అడ్డొచ్చాడా లేదా? వచ్చాడు సాతానుడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు, భక్తి జీవితంలో మనం ఉన్నప్పుడు, విశ్వాస యాత్రలో మనం వెళ్తున్నప్పుడు ఎన్నో రీతులుగా సాతానుడు మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు. అయితే వాడు తంత్రములు ఎదిరించి నిశ్చయముగా శీఘ్రముగా వాడిని ఓడించి దేవుడు మనకిస్తానని ఆశీర్వాదమును మనము స్వంతము చేసుకుందుముగాక. హల్లెలూయా. దేవుడు ఇస్తానన్నాడు కాదని, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు కాదని పేరుకు నమ్ముకుని ప్రియులారా లోకముతో లోకాశలతో మనం కలిసిపోయి ప్రియులారా వైరాగ్యము, విశ్వాస జీవితము, ప్రార్థన జీవితము, భక్తి జీవితం మనలో లేకుండా లోకముతో మన సహవాసము చేస్తే దేవుడు మనకిస్తానన్న బహుమానము ఏమాత్రము ఎప్పుడును మనం పొందలేము. ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఇస్తాను, నూరంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల నేను ఆశీర్వదిస్తాను నీవు అన్నప్పుడు దేవుడు అదే రీతిగా ఇస్సాకును ఆశీర్వదించాడు. ఒకవేళ ఇస్సాకు ఐగుప్తుకి వెళ్ళి ఉన్నట్లయితే ఐగుప్తులో నాశనం అయిపోయి ఉండేవాడు. కానీ దేవుడు చెప్పినటువంటి గెరారు లోయలోనికి వచ్చాడు కనుక ఇస్సాకుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. రెండవదిగా నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇది అయిన తరువాత మోయాబీలను, అమ్మోనీయులను, మోయానీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రం అవల నుండి సిరియలను తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటే నీ మీదకు వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తామారు అని ఎన్గేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకుని యోధా ఎంతట ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకు కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణ అన్నిటిలో నుండి జనులు వచ్చిరి. దేవునికి స్తోత్రం. చూడండి, యూదులకు రాజు అయినటువంటి యెహోషాపాతు పిల్లర్ యెహోషాపాతు మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి, యోధావారి మీదకి ఎవరు వస్తున్నారో తెలుసా? పిల్లర్ శత్రువులైన అమ్మోనీయులు చెప్పండి, మోయానీయులు చెప్పండి, మోయాబీయులు అనేటువంటి శత్రువులు పిల్లరా. ఆ 3 పిల్లరా చెప్పండి గుంపులు వారు యెహోషాపాతు మీదకి, యూదుల మీదకు వస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి పిల్లరా హససోన్ తామారు అన్నటువంటి ఎన్గేదులో ఆ యొక్క యుద్ధ భూమిలో అరణ్యములో వారు వచ్చి ఉన్నారు. ఇప్పుడు కబురు వచ్చింది, ఇప్పుడు యూదావారులారా మీరు యుద్ధానికి రండి, యెహోషాపాతు రాజా యుద్ధానికి రండి అనగానే పిల్లరా వీరిలో ఒక భయం అలముకుంది. ఏంటి ఆ భయం అంటే, ఒకరితో అయితే యుద్ధం చేయొచ్చు పిల్లరా, 2 ముగ్గురితో ఎలా యుద్ధం చేస్తాం? వాళ్ళు ఎంతమంది? 3 గుంపులు చెప్పండి, మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు. పిల్లరా ఒక్కరినైతే చిత్తు కింద కొట్టవచ్చు. 3 రాజుల్ని, 3 సైన్యాలు ఎవరు ఓడిస్తారండి? ప్రియులారా యెహోషాపాతు రాజు వెంటనే ప్రియులార దేవుని వైపు చేతులెత్తి ఎలాగో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా దేవా, మా ప్రభువా, ఇంత గొప్ప సైన్యమును ఓడించడానికి మాకు శక్తి సరిపోదు అని ప్రియులారా ప్రార్థన చేస్తూ పిల్లల
యోధావారందరికీ ఒక చాటింపు వేశాడు. యోధావారులారా, మన మీదకి శత్రువులు వచ్చారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 రాజులు వచ్చారు. 3 సైన్యాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఎలా యుద్ధం చేస్తాం? మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు మన వల్ల ఏమీ కాదు. మనం అందరము కలిసి ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేద్దాం అని చెప్పినప్పుడు రాజుతో పాటుగా యోధావారందరూ, యెరూషలేము కాపరస్తులందరూ ప్రియులారా ఆయన సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుని వైపు చేతులెత్తుతున్నారు. దేవుని మీద వారు మనస్సు నిలుపుతున్నారు. ప్రియులారా, రాజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? 12వ వచనం మనం చూస్తే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? ఇదిగో మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. హల్లెలూయా. రాజు, ఆ యూదులు, ఆ యెరూషలేము కాపరస్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఓ మా దేవా, నీవే మా దిక్కు, మాకు ఏమి చేయవలెనో మాకు ఏమీ తోచడం లేదయ్యా, మా దిక్కు నీవేనయ్యా, మా సైన్యము నీవేనైనా, యుద్ధము నీవే చెయ్యాలయ్యా అని ప్రియులారా వారి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా, దేవునికి వారు మొర్రపెడుతూ ఉండగా, దైవజనుడైన లేవీయుని మీదకి దేవుని ఆత్మ దిగి రావటం మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంది. ఆ ఆత్మ దిగి వచ్చేమని చెప్తుందో తెలుసా? 14వ వచనం కింద భాగాల నుంచి చదువుతున్నాను. లేవీయుడగు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడిలాగు ప్రకటించెను, యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవద్దు, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ దినమందు ఏ యుద్ధమును గురించి నువ్వు భయపడుతున్నావో, ఏ పరిస్థితిని గురించి నువ్వు భయపడుతున్నావో, ఏ సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావో, నీ కుటుంబంలో ఉన్న ఏ స్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావో, అది అప్పులైనా, అది ఆర్థిక పరమైన సమస్యలైనా, మరియు పిల్లరా ఇంకా చెప్పుకోలేనటువంటి పరిస్థితులైనా, నా దేవుడు నీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. నీ కార్యమైన నెరవేర్చబోతున్నాడు. ఆయన నీకు సహాయము చేయబోతున్నాడు. నీ పక్షమున ఆయన నిలబడబోతున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు చేతులు ఎత్తగలిగితే, ఆయన సన్నిధిలో నీవే మా దిక్కు నాయన, నీవే మా ఆధారము నాయన అని దేవుని వైపు నువ్వు చేతులు చాపునప్పుడు ఆయన నీ పక్షమున కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. యోధావారు, యెహోషాపాతు రాజు, ప్రియులారా, ఆ యెరూషలేము కాపరస్తులందరూ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, ఆ శత్రువులు ఎలా గెలవాలో మాకు తెలియట్లేదయ్యా, మా బలం సరిపోదు నాయన, మా జ్ఞానం సరిపోదు నాయన అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రియులారా, లేవీయుడైన తన సేవకుని మీదకి, ప్రియులారా, తన దాసుని మీదకి ఆత్మ వచ్చి ఈ రీతిగా మాట్లాడుతుంది. ఓ యోధా రాజా, యూదులకు రాజైన యెహోషాపాతు రాజా, యోధావారులారా, ఇశ్రాయేలు యెరూషలేము కాపరస్తులారా, వారిని చూచి మీరు జడవద్దు, ఆ యొక్క సైన్యానికి మీరు బెదరొద్దు, మీరు దేనిని చూచి మీరు కలవరపడొద్దు. ఎందుకనంటే ఆయనే యుద్ధము చేయబోతున్నాడు. యుద్ధము మీరు కాదు, ఆయనే యుద్ధము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎవరు చేయబోతున్నారు అని చెప్తే, దైవజనుడు చెప్తుంటే ప్రియులారా రాజుగారికి నమ్మకం వచ్చింది. కానీ చెప్పండి, అక్కడ ఉన్న వాళ్ళ విశ్వాసాలు ఎవరికి, ఆ యూదులకి ఎవరికి నమ్మకం రాలేదు. ఏంటి, మన పక్షాన్ని దేవుడు యుద్ధం చేస్తాడు, ఎలా చేస్తాడు, మనం నిలబడకుండా ఎలా చేస్తాడు రా అని వాళ్ళు కలవరపడుతున్నారు. ఇదంతా ఒట్టిదే అని వాళ్ళు సందేహపడుతున్నప్పుడు ప్రియులారా యెహోషాపాతు రాజు ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి చదవండి పిల్ల. 20వ వచనం కింద భాగాలు చూస్తే, యెహోషాపాతు నిలబడి, యోధావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినండి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే, ముందు దేవుని నమ్మండి, అప్పుడు మీరు ఏమవుతారు? స్థిరపరచబడతారు. ఎందుకనంటే ఆ యూదులకి ఏం సరిపోవట్లేదు, ఇప్పుడు నమ్మకం
దేవుడు యుద్ధం చేస్తాడు రా బాబు, మీ పక్షాన్ని దేవుడు గెలుపునిస్తాడు, మీరు వాళ్ళని చూసి భయపడొద్దు అని దేవుడి సేవకుల్లో నుంచి దేవుడు మాట్లాడుతున్నా వాళ్ళకి ఏం సరిపోవట్లేదు, ధైర్యం సరిపోవట్లా. ప్రియులరా, యోధారాజు అంటున్నాడు, లేదు నాయనలారా, దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట నెరవేరుస్తాడు. మీరు ముందు ఆయన నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, అప్పుడు మనం ఏమవుతాం, స్థిరపరచబడతాం. ఈ రోజున ఇంకా దేవుని నమ్మలేని వ్యక్తిగా, దేవుని మీద ఆధారపడలేని వ్యక్తిగా, దేవుని నమ్ముకున్నామనే పేరే ఉంది కానీ ఇంకా దేవుని మీద నువ్వు ఆధారపడలేకపోతున్నావు. అందుకే ఈరోజు నువ్వు స్థిరపడలేకపోతున్నావు. ఈ దినమందు దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన్ను నమ్ముకోగలిగితే స్థిరమలేని నీ కుటుంబము స్థిరపడబడునుగాక. హల్లెలూయా. కుదురులేని నీ కుటుంబము కుదుర్చబడునుగాక. నిలబడలేని నీ జీవితము నా దేవుడు నిలబెట్టునుగాక. హల్లెలూయా. నిలబడుటకును, స్థిరపరుచుటకును, కుదుర్చుటకును సమర్థుడైన వాడు మనము సేవిస్తున్న దేవుడు. యోధారాజు అంటున్నాడు, మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడయ్యా. ముందుగా ఆయన ఏం చేయాలి? మీరు నమ్మండి, ఆయన మాట నమ్మండి. రెండవది, ఆయన ప్రవక్తలను నమ్మండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎవరిని నమ్మాలి? ముందు దేవుణ్ణి నమ్మాలి, అప్పుడు మీరు స్థిరపడతారు. రెండవది ఎవరిని నమ్మాలి? ఆయన ప్రవక్తలను, ఆయన సేవకులను నమ్మండి. ఈ రోజున ప్రియులారా, తన సేవకుడి ద్వారా దేవుడు చెప్పిన మాట నిశ్చయముగా ఆయన నెరవేరుస్తాడు. ఒక మాట చెప్పనా? తన సేవకుని మాటను ఆయన రూఢిపరుస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? తన సేవకుని మాటను ఆయన ఏం చేస్తాడండి? రూఢిపరుస్తాడు. నమ్మాలి, తన సేవకుని మాట నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించాలి, ఆలోచన చేయండి. మన ప్రియులు సహోదరులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రవీంద్ర గారు వారు మగ పిల్లోడు కావాలని పిల్లలు వాళ్ళు ఎంతో ఆరాటాలు పడుతూ ఉన్నారు, ఎంతగానో వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. గమనించాలి, వాళ్ళు ఒక కూటం పెట్టుకున్నారు. కూటం పెట్టుకుంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ కూటంలో ప్రియులరా అప్పటికే ఆమె ప్రెగ్నెన్సీ అయింది, కన్సీవ్ అయింది. పిల్లరా, అప్పుడు దేవుడు నేను ఏం వాక్యం చెప్పాలి ప్రభు ఇక్కడ అని నేను ప్రార్థన పూర్వక సిద్ధపడుతున్నప్పుడు ప్రియులరా ఒక వాక్యాన్ని చెప్పమని దేవుడు నాకు పిల్లలు బయలుపరిచాడు. ఏంటో బయలుపరిచిన విషయం అంటే, ప్రియులారా అన్నా విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్ని సంగతులు జ్ఞాపకం చేయమని చెప్పాడు. ఆమె దేవుని మందిరంలో ఏమడుగుతుంది? ప్రియులారా ఒక కుమారుడిని అడుగుతుంది. బిడ్డలు లేని వారు కుమారుడిని ఎందుకు అడగాలి? ప్రియులారా ఒక కారణం ఉంది. ఏంటి కారణం అని అంటే, ప్రియులారా నాకు కనుక ఒక కుమారుని ఇస్తే నీ సన్నిధిలో నీ సేవకునికి నేను సహకారిగా ఉంచుతాను ప్రభువా, నీ పరిచర్యను చేపిస్తాను ప్రభువా అని ప్రియులారా ఆమె మొక్కుకుంది. ఎందుకనంటే ఆమెకు కుమారుడు లేడు అన్నటువంటి బాధ కంటే తన సన్నిధిలో పరిచర్య చేసే సేవకుడు వృద్ధుడైపోయాడు, పరిచర్య కుంటుపడిపోతుంది, దైవజనుడికి సహకరించేవారు లేరు అన్నటువంటి బాధ ఎక్కువై నాకే కనుక ఒక కుమారుణ్ణి ఇస్తే నీ సేవకు ఇస్తానని ప్రియులారా ఒక తీర్మానంతో అడుగుతుంది. అదే విషయాన్ని చెప్పరా బాబు అని దేవుడు నాకు చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా అదే చెప్పాను. నేను అన్నాను, అమ్మా ఖచ్చితంగా మీరు కోరుకున్నట్లుగా దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన ఇస్తాడు. అయితే మీ తీర్మానం ఏమిటి, మీరు నిశ్చయత ఏమిటి అని అడిగినప్పుడు నిజంగా మేము అలాగే చేస్తాం ప్రభు అన్నారు. వాస్తవంగా అప్పుడు అబార్షన్ అయిపోయింది. అమ్మను కదమ్మా, అబార్షన్ అయిపోయింది. చాలామంది రకరకాలుగా చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలని ఒకటి చెప్తున్నాను, అభిషేకించబడిన సేవకుడు చెప్పిన మాట ఆయన రూఢిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెహోషాపాతు అంటున్నాడు ఏంటో తెలుసా, ఆయన నమ్మండి స్థిరపడతారు, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి మీరు కృతజ్ఞులవుతారు. హల్లెలూయా. ప్రియులారా దేవుడు అప్పుడు అబార్షన్ అయిపోయినా నేను ఆ రోజు చెప్పిన వాక్యాన్ని బట్టి, అయ్యా నేను నాకు కనుక కుమారుని ఇస్తే నీ పని కొరకు నేను, వారు తీర్మానం చేసుకున్నారు. దేవుడు అద్భుతకరంగా వాగ్దానాన్ని నెరవేర్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తన సేవకుని మాటను ఏం చేస్తాడు?
రూఢిపరుస్తాడు, తన సేవకుని మాటను రూఢిపరుస్తాడు. ప్రియులారా, లేవీయుడైన తన సేవకుల్లో నుండి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? యుద్ధము మీరు కాదు, యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవా చేస్తాడు, మీరు వెళ్ళండి అంటే వీళ్ళందరూ బాబాయ్ మేము వెళ్ళాం బాబాయ్, మాకు భయం వేస్తుంది బాబాయ్, వాళ్ళు చూస్తే బాబాయ్ ఎంతమందిని యుద్ధం ఎలా చేయాలి, పాస్టర్ గారికి ఏంటి గుళ్ళో కూర్చొని చెప్తాడు, ఫ్యాన్ కింద కూర్చొని. యుద్ధంలోకి వెళ్తే తెలుస్తుంది, యుద్ధంలో మమ్మల్ని చంపేస్తారు, ఆయన బాగానే ఉంటాడు అని ఎవరి కళ్ళు వెనకడుగు వేస్తున్నారు. కానీ యెహోషాపాతు అంటున్నాడు, లేదయ్యా, దేవుని నమ్మండి అయ్యా, ఫస్ట్ మనం స్థిరపరుస్తాడయ్యా, స్థిరవలేని మన జీవితాలను, నిలకడలేని మన బ్రతుకులను స్థిరపరుస్తాడయ్యా. రెండవదిగా ఆయన ప్రవక్తలను మనము నమ్మాలి. తన ప్రవక్తతో, తన సేవకుడితో ఏదైనా బయలుపరిచాడంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. అలనాడు తన దాసురాలు ద్వారా, ప్రవక్త అయిన మరియమ్మ గారి ద్వారా బయలుపరిచిన విషయాలు ఆమె చనిపోయి సుమారు 10 సంవత్సరాలు గతించిపోయిన ప్రియులారా, ఆమెతో పలికించిన మాటలు మాత్రం ఏమవ్వలేదు, నిరర్ధకము కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన సేవకుని మాట వినాలి. ఇప్పుడు ప్రియులారా, వీళ్ళందరూ పురుకొల్పుకుని, వాళ్ళందరూ కూడా బలము పొందుకుని ఏం చేశారో తెలుసా? ఎక్కడికి వచ్చారో తెలుసా? యుద్ధ భూమిలోనికి వచ్చారు. ఎవరు ఎక్కడికి వచ్చారండి? యుద్ధ భూమి. దేవుడు వెళ్ళమన్నాడు కదా, యుద్ధం చేస్తానన్నాడు కదా, యుద్ధ భూమిలోనికి వచ్చారు. వాళ్ళు యుద్ధ భూమిలోనికి వచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? చూడండి 21వ వచనం నుండి మనం చదివితే, మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తరువాత యెహోవాకు స్తుతించుటకు పిల్లల గాయకులను ఏర్పరిచిరి. వారు ఆ పరిశుద్ధ చెప్పండి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించును. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యోధావారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయారు మన్య నివాసుల మీదను మాటుకాండ్రులను పెట్టెను గనుక వారు హతులయ్యిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు పాటలు పాడుతున్నారట. యుద్ధం చేయటం మానేసి, కత్తి తిప్పడం మానేసి, బాణాలు వేయటం మానేసి, ఈ పనులు మానేసి ఏం చేస్తున్నారు చెప్పండి? భజన చేయటం మొదలు పెడుతున్నారు, పాటలు పాడటం మొదలు పెడుతున్నారు. యెహోవాను స్తుతి కలుగునుగాక, ఆయన నామమును మహిమపరచబడునుగాక అని, ప్రియులారా కృప కలుగునుగాక అని వారు ప్రభుని స్తుతిస్తూ ఉండగా జరిగిన కార్యం ఏంటో తెలుసా? ప్రియులారా, ఈ అమ్మోనీయులు, మోయాబీయులు, ప్రియులారా, ఈ యొక్క వీళ్ళందరూ కూడా పెట్టిన మాటుగాండ్రులు అందరూ ఏమైపోయారంట? అంటే మాటుగాండ్రులు అంటే మాటు కాసేవారు. యూదులు ఎప్పుడు వస్తారో వాళ్ళని చంపాలని చూసే వాళ్ళందరూ హతులైపోయారు. ఇంకా జరిగిన కార్యం ఏంటో తెలుసా? 24వ వచనం ఆఖరి లైన్లో మనం చదివితే, ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. హల్లెలూయా. యూదులు వెళ్ళి యుద్ధం చేశారా? రాజులు యుద్ధం చేశాడా? ఏమైనా బాణాలు వేసాడా? వేయలే. కానీ శత్రువులందరూ ఏమయ్యారు? వాళ్ళకు వాళ్ళే చెప్పండి కొట్టుకు చావడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, కండబండ ఉందని కొందరు, బంధువు బలగం ఉందని కొందరు ఈ రోజున ప్రియులారా నీ మీదకు లేగుస్తున్నారేమో, ప్రియులారా దీ మీదకు లేగుస్తున్నారేమో. ఈరోజు నేను చెప్తున్నాను ఏంటో తెలుసా? దేవుని బిడ్డల మీదకి, ఆయన పిల్లలైన వారి మీదకి, నీతిమంతుల మీదకి ఎవరైతే లేస్తారో వాళ్ళకు వాళ్ళు పొత్తులు లేకుండా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకే నీతిమంతుల మీద, దేవుని పిల్లల మీద చెప్పండి, కండబలము, అండబలము, బంధు బలము ఏం చేయకూడదు? ప్రదర్శించకూడదు. ఎందుకనంటే ఒకవేళ ప్రదర్శిస్తే ఒకడికొకడు ఏమి లేకుండా చేస్తారు? పొత్తు లేకుండా చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని ఎదుట ఏ బలము పనిచేయదో. హల్లెలూయా, దేవుడే మన బలం. ఎందుకో తెలుసా ప్రియులారా? ఇశ్రాయేలు దేవుడు చెప్పండి జీవము కలిగిన దేవుడు, ఆయన యుద్ధము చేయగలిగిన దేవుడు. ఆయన దూతలు ఒక్కసారిగా కొన్ని లక్షల మందిని చంపగలిగిన శక్తి, అధికారము తన దూతలకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. అట్టి దూతలను దేవుడు మనకి ఏం చేస్తున్నాడు చెప్పండి? తోడుగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఎదుట ఏ బలము పనిచేయదు. పిల్లలు యూదుల మీదకి, యెహోషాపాతు మీదకి వచ్చిన శత్రువులందరూ ఏమైపోయారు చెప్పండి? హతులైపోయారు. ఒకరికొకరు చంపుకొనటం
మొదలు పెట్టారు. ఎంతకి బాగానే విన్నారు. ఎందుకు చెప్పాడు పాస్టర్ గారు పిల్లరా? చెప్పడానికి ఒకే ఒక కారణం. ఎంత స్టోరీ నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చెప్తాను అసలు పాయింట్ వినండి. ఇది జరిగిన తర్వాత దేవుడు ఇతనికి జయం ఇచ్చిన తర్వాత, యూదులందరికీ ఘనతనిచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారో చెప్పనా? 26వ వచనం చదవండి. 26వ వచనం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. వాళ్ళు చెప్పండి, 4వ దినమున యుద్ధమును గెలిచిన తర్వాత, శత్రువులు గెలిచిన తర్వాత వాళ్ళకి ఎంతో ఆనందం అయిపోయింది. అయ్యా ఎన్ని రోజులు మేము పస్తులు ఉన్నామయ్యా, ఎన్ని రోజులు మేము తలుపులు వేసుకుని ఉన్నామయ్యా, ఎన్ని రోజులు భయముతో మేము నలిగిపోయాము నాయన. కానీ వాళ్ళందరి మీద మాకేమిచ్చావు చెప్పాలా? నోరిప్పాలా? ఏమిచ్చావు? జయమిచ్చావు. నీ సన్నిధిలో ప్రార్థించగా మాకు జయమిచ్చావు, మా తలను పైకెత్తుకునే రీతిగా చేశావు అని వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారట? బెరాకా లోయలోకి వచ్చారట. హల్లెలూయా. చెప్పండి, ఏ లోయలోకి వచ్చారమ్మా? బెరాకాయ లోయ లేదా బీరకాయ లోయ? బెరాకా లోయ. బెరాకా లోయ అనగా ఆశీర్వాదము. చెప్పండి, బెరాకని అర్థం ఏంటి పిల్లలు? ద బ్లెస్డ్ ప్లేస్లోనికి వచ్చారు, ఆశీర్వాదకరమైన స్థలంలోనికి వచ్చారు. అనగా ఆశీర్వాదకరమైన స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. మనం దీవించబడే స్థలమే, మనం మేలు పొందే స్థలమే దేవుని మందిరం. ఆయన మందిరమునకు మరలా వచ్చి వాళ్ళు ఏం చెల్లించారు చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు అమ్మ ఏమాత్రం దానికే చెప్పాలా? పాపం వాళ్ళంతా తెలివైన వాళ్ళు కాదనుకుంటా. యోధావారు యెహోషాపాతు. దేవునికి స్తోత్రం. అలే మనకంటే కొంచెం తెలివితేటలు ఎక్కువ. మా అలాగే ఓసారి చెప్తే సరిపోదండి. కానీ ప్రియమైన దేవునిలారా, మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆపద వచ్చినప్పుడు మాత్రం అమ్మో బాబా అంటాం, తీరిపోయిన తర్వాత అంటే అర్థం ఏంటంటే లోకల్లో సాంగ్ మీద చెప్తారు, ఏరు దాటక ముందేమో చెప్పండి ఏరు మల్లయ్య, ఏరు దాటేసిన తర్వాత పోరా బోడు మల్లయ్య. దేవునికి స్తోత్రం. చాలామంది రీతిగా ఉంటారు. నేను ఒక మాట చెప్పనా ప్రియమైన దేవుని బిడ్డలారా? చూడండి ఈ 30వ వచనం ఒకసారి చదవండి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా ఉండెను. యెహోషాపాతు రాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు 35 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 25 సంవత్సరములు ఏలేను. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? వారు శత్రువులను జయించిన తర్వాత, దేవుడు వారికి జయ జీవితం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చి కృతజ్ఞత స్తుతులు చెప్పారు? బెరాకా లోయలోనికి. అయ్యా నీవే కనుక మమ్మల్ని ఆ శత్రువులను తప్పించకపోతే మమ్మల్ని బాయిలేరు కోడి ఎముకలు నవ్వులినట్టు నవ్వులిద్దరయ్యా, నవ్వులిద్దరు. కానీ మమ్మల్ని తప్పించావు, మా తలను పైకెత్తావు, నీకు స్తోత్రం అని అందరూ కూడా యోధావరందరూ ముందు శత్రువులు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఎలాగూ ప్రార్థన చేశారో దేవుడు కార్యము చేసిన తర్వాత కూడా ఆయన సన్నిధిలో కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. చెల్లించినందున యోధావారి మీదకి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా రాజైన యెహోషాపాతు రాజు మీదకి పిల్లరా 25 సంవత్సరాలు ఏ శత్రువుని రానివ్వకుండా, ఏ అపవాదిని రానివ్వకుండా, ఎటువంటి సమస్యలు ఎదురవ్వకుండా నెమ్మదితో దేవుడు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చాడు చెప్పండి? దేవుడు నెమ్మదిని ఇచ్చాడు. అందరూ చెప్పాలి, ఏమిచ్చాడు? యుద్ధం లేకుండా 1 నెల రోజులు కూడా గడవదాలకి. అర్థమైందండి? రాజులకు యుద్ధం లేకుండా 1 నెల రోజులు కూడా గడవదు. ఏ పూట ఏ మూల నుంచి ఏ రాజు వస్తాడు యుద్ధానికి తెలీదు. వాడు యుద్ధానికి వచ్చాడంటే ఖచ్చితంగా ఏం చేయాలి? యుద్ధము చేయాలి. యుద్ధం చేయకుండా తలుపెట్టి పడుకుంటే ఏమవుద్ది? రాజ్యాన్ని లాక్కి వెళ్ళిపోతాడు. పోనీ వచ్చాడు కదా ఏదో చేద్దామని వెళ్ళి ఓడిపోయారనుకో, ఓడిపోయిన రాజ్యాన్ని లాక్కి వెళ్ళిపోతారు. కానీ
ప్రియులరా 25 సంవత్సరాలు నెమ్మదిని దేవుడు యెహోషాపాతుకు యోధా వారికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనంటే బెరాకా లోయలో వారు కృతజ్ఞత స్తుతులు చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నేను చెప్పిన ప్రసంగం అంతా రెండు విషయాలు. ఒకటి, గెరారు లోయలో ఇసాకును ఏం చేశాడు? నూరంతలుగా ఆశీర్వదించాడు. ఎందుచేత ఆశీర్వదించాడు? దేవుడు చెప్పినట్టుగా చేశాడు. ప్రియులారా, ఎదురొచ్చిన ప్రతి ఒక్క ఆటంకాలను జయించాడు. ప్రియులారా, ఐగుప్తులోనికి వెళ్ళక గెరారు లోయలోనికి వచ్చాడు. కాబట్టి గెరారులో దేవుడు ఏం చేశాడు? ఈ రోజున మనం గెరారులో ఉండేదానికంటే మనం ఎక్కడ ఉంటున్నాం? వెళ్ళి ఐగుప్తులో ఉంటున్నాం, లోకంలో ఉంటున్నాం, లోకాశల్లో ఉంటున్నాం. అందుకే మన కుటుంబాల ఆశీర్వాదం రావట్లా. ఈరోజు నేను చెప్తున్నాను, గెరారు లోయలో నువ్వేం చేయబడతావు? ఆశీర్వదించబడతావు. రెండవది, బెరాకా లోయలో నీకేం అనుగ్రహించబడుద్ది? నెమ్మది అనుగ్రహించబడుద్ది. నెమ్మది రావాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు నీకు చేసిన ప్రతి మేలు బట్టి నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తేనే నీకు నెమ్మది ఉంటుంది. ఈరోజు ఒక మాట చెప్తాను, చాలా కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చేసిన మేలు బట్టి నువ్వు దేవునికి ఏమై ఉండలేకపోతున్నావు? పిల్లరా, పాత్రుడివై కృతజ్ఞుడివై ఉండలేకపోతున్నావు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధములో దేవుడు గెలిపించాడని ప్రియులారా, ఏ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందుకుని యుద్ధాన్ని గెలిచారో, యుద్ధమును గెలిచిన తర్వాత కూడా నీవు లేకపోతే మేము లేవయ్యా అని యుద్ధము చేసిన దేవా నీకే స్తోత్రాలంటూ వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఈ రోజున దేవుని దగ్గర పొందుకోవాలి అనుకుంటున్నావే తప్ప పొందుకున్న దాన్ని బట్టి నువ్వు వెనక్కి తిరిగి వచ్చి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు. అయ్యా, నిజంగా ఆ సమయంలో నువ్వు లేకపోతే నా బ్రతుకేమైపోయేదో, ఆ రోగం నుండి తగ్గించకపోతే నా బ్రతుకేమైపోయేదో, ఏ మరణ పడకలో నేను ఉండేవాడినో, నిజంగా ఆ ప్రయాణములు నువ్వు కాపాడకపోతే నా స్థితి ఏమైపోయేదో, ఆ అప్పుల బాధ నుండి నువ్వు నన్ను తప్పించకపోతే నా బ్రతుకేమైపోయేదో నాయన, నువ్వు ఆ మేలు చేయకపోతే నా స్థితి ఏమైపోయేదో నాయన. ఈ రోజున దేవుడు చేస్తున్న మేలును బట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావా? లేకపోతే దులుపుకుంటా వెళ్ళిపోతున్నావా? ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు దులుపుకుంటా వెళ్ళిపోతే దేవుడు కూడా నీకు దూరంగానే ఉంటాడు. నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి ఆయన సన్నిధిలో మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోధారాజుకు తెలివి లేదా? జ్ఞానం లేదా? బలం లేదా? శక్తి లేదా? ప్రియులారా, గెలిచేసాం కాదని వెళ్ళిపోవచ్చు కదా. మరలా దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దానికి ప్రతిగా ఎన్ని సంవత్సరాలు దేవుడు నెమ్మది ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాలు పరిపాలించే కృప చూపాడు? 25 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా నెమ్మదిగా పరిపాలన చేయడానికి దేవుడు సహాయము చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న సమయంలో దేవుని కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో ఎన్నెన్నో మేలులు చేశాడు. ప్రాణాపాయాలను దేవుడు తప్పించాడు. చిదిగిపోయి నీ బ్రతుకును నిలబెట్టాడు. పిల్లరా, ఎటువంటి ఓడిపోయిన పరిస్థితుల్లో దేవుడు ఎన్నో రీతిలుగా నీకు జయమునిచ్చాడు. నీ తలను పైకెత్తాడు. ఇంకా బ్రతుకు వ్యర్థం, సావే శరణం అనుకుంటున్న సందర్భంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజున అన్నీ అయిపోయాయి అనుకోకు. అవి దేవుడి చేసిన మేలులు కాబట్టి నువ్వు బ్రతుకున్నంత కాలం ఆయన సన్నిధిలో ఎలా బ్రతకాలో తెలుసా? కృతజ్ఞత కలిగి బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చి రుణం తీర్తును నా యేసయ్యా నీ జాలికై, నీ ప్రేమకై, నీ జాలికై స్తుతి స్తోత్రం. నా బ్రతుకంత ఆలాపన. హల్లెలూయా.
హల్లెలూయా దయాళుడా ప్రాణప్రియుడా దయాళుడా ప్రాణప్రియుడా సాగిల పడేదనయ్యా సాగిల పడేదనయ్యా స్తుతి స్తోత్రం ఆరాధన నా లాపన హల్లెలూయా స్తుతి స్తోత్రం నాలో ఉన్న ఊపిరి నీదేనయ్యా ఓకను ఎరిగినవాడు నీవేనయ్యా నాలో ఉన్న ఊపిరి నా రాకను దయాళుడా ప్రాణప్రియుడా పాడదామందరు ఎస్ ప్రాణప్రియుడా సాగిల పడేదనయ్యా సాగిల పడేదనయ్యా స్తుతి స్తోత్రం విగ్రహందరూ హృదయాంతరంగములు ఈరోజు నీకు దేవుడు చేసిన ప్రతి కార్యము జ్ఞాపకం రావాలి. ఇంతకాలం నీ కొరకు నువ్వు బ్రతికావేమో, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ వచ్చావేమో, నిశ్చయముగా దేవుడు కొరకు మనం బ్రతుకుతాముగాక. బెరాకాలోయలో మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించుదుముగాక. ఓ దయాళుడా ప్రాణప్రియుడా సాగిల పడేదమయ్యా సాగిల ఏమిచ్చి రుణం తీర్చుదో నా యేసయ్యా నీ జాలికై నీ ప్రేమకై ఏమిచ్చి రుణం తీర్చుదో నా యేసయ్యా నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై స్తుతి స్తోత్రమారా నా బ్రతుకంతా. ఎన్ని యాక్సిడెంట్లు దేవుడిని తప్పించాడు, ఎన్ని వ్యాధుల నుండి దేవుడిని తప్పించాడు. ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇచ్చాడు, అప్పులతో పాలైపోయినప్పుడు దేవుడు నీకు సమృద్ధినిచ్చాడు, ఆరోగ్యము పాడైనప్పుడు నీకు దేవుడిని బాగు చేశాడు. ఎవరు నీకు అడ్డుపడినప్పుడు, అందరూ నిన్ను విడిచిపెట్టినప్పుడు దేవుడిని ఆదుకున్నాడు. ఎంతమంది యాక్సిడెంట్లో మరణిస్తున్నారు, ఎంతమంది వ్యాధులతో చనిపోతున్నారు, ఎంతమంది కరోనాలో చనిపోలేదు, ఎంతమంది గొప్ప గొప్ప తెలివైన వాళ్ళు జ్ఞానులైన వాళ్ళు గతించిపోలేదు. ఏ బలము లేకపోయినా, ఏ శక్తి లేకపోయినా దేవుడు మనం బ్రతికిస్తున్నాడు. ఆయన దయ కదా, ఆయన కృప కదా. బెరాకాలోయలో మనం సాగిల పడుతున్నాం. బెరాకాలోయలో కృతజ్ఞత స్తుతులు పడినయ్యా అయ్యా పడినయ్యా ఏమి చిరుణం తీర్చను స్తుతి స్తోత్రం దనా నా బ్రతుకంతా ఆరాధనా యేసయ్యా స్తుతి స్తోత్రం దావీదంటాడు, నీవు చేసిన ఉపకారములను నేను అపాత్రుడను. అయ్యా నువ్వు చేసిన మేలు నేను అపాత్రుడను. నేను తగిన వాడిని కాదు. ఏమాత్రము నోచుకున్నట్టు నీవు చేసిన మేలులకు వందనాలు యేసయ్యా. ప్రార్థించబడుతున్న
ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రాణప్రియుడా దయాళుడా ప్రాణప్రియుడా పడి దయాళుడా ప్రాణప్రియుడా సాగిల పడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్ని పరిస్థితుల నుండి దేవుడు మనం తప్పిస్తున్నాడు, ఎన్ని పరిస్థితుల నుండి దేవుడు మనం కాపాడుతున్నాడు. ఈరోజు నువ్వు కొన్నిసార్లు నీ బలం అనుకుంటున్నావు, నీ శక్తి అనుకుంటున్నావు, ఇది నీ సామర్థ్యం అనుకుంటున్నావు. కానీ కాదు, కానీ కాదు, కేవలం దేవుని కృప, దేవుని కృప. అందరూ నిన్ను విడిచిపెట్టేశారు, అందరూ నీకు దూరం అయిపోయారు. కానీ ఆయన మాత్రం నీ చేయి పట్టుకున్నాడు, ఆయన మాత్రం నీ చేయి పట్టుకున్నాడు, ఆయన నిన్ను చేయి పట్టుకున్నాడు. బిడ్డా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నూరంతులకి నేను ఆశీర్వాదిస్తాను, నా సన్నిధిలో నీకు సమాధానం నేను ఇస్తాను, నెమ్మది నేను ఇస్తాను. దేవుడు చెబితే ఆ ఇస్సాకు, ఆ యోధులు, ఆ యొక్క యెహోషాపాతు రాజు ఆయన సన్నిధిలో వేచి ఉన్నందున, ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నూరంతలుగా ఆశీర్వదించాడు, నెమ్మదినిచ్చాడు. ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడాలి, నెమ్మది పొందాలి. ఆయన సన్నిధిలో ఆశీర్వదించబడాలి, నువ్వు నెమ్మది పొందాలి. దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇస్సాకు వలె నువ్వు ఆయన సన్నిధిలోనే ఉండాలి. దావీదు అంటాడు కదా, నీ మందిరములను ఒలీవ మొక్క వలె ఉంటాను, చిరకాలము నీ మందిరములో నేను సహవాసము చేస్తాను. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఐగుప్తులో ఉంటున్నావా, లేకపోతే ఎక్కడెక్కడో ఉంటున్నావా? నువ్వు ఆశీర్వదించబడాలనంటే గెరారు లోయలోనికి రావాలి, నువ్వు రావాలి. రెండవది, దేవుడు నీకు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు దేనిని మర్చిపోకూడదు. నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తేనే నీకు నెమ్మదిస్తాడు. దేవుని బ్రతుకు దినములన్నిట కావలసిన మేలులన్నీ చేస్తాడు, అడిగినవన్నీ చేస్తాడు. దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నావు? దేవుడు నాకేం చేశాడులే అనుకుంటున్నావు? దేవుడు నాకేం చేశాడులే అనుకుంటున్నావు? నీ ప్రయాణాల్లో కాపాడుతుంది దేవుడు కదా, నీ బలహీనతలు నిలబెడుతుంది దేవుడు కదా. ఈరోజున ఎన్ని యాక్సిడెంట్లు అండి. మన ముత్యాలపల్లిలో వంతెన మీద గురువారం 5:30 గంటలకు ఒక లారీ, ఒక కారు యాక్సిడెంట్ అయ్యి ఒక ప్రభుత్వంలో ఉద్యోగం చేసుకునే ఒక అసిస్టెంట్ ఇంజనీర్ క్షణాల్లో ప్రాణం విడిచిపెట్టేశాడు. లక్షల రూపాయల కారు ఆయన రక్షించిందా? ఆయన ఉద్యోగం ఆయన కాపాడిందా? ఈరోజు దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నావు నువ్వు? ఎంతమంది హాస్పిటల్లో వైద్యం పొందు ప్రాణాలు విడుస్తున్నారు, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, ఎన్ని కుటుంబాలు శోక సముద్రంలో లేవు. కానీ దేవుడు నీకు నీ కళ్ళల్లో కన్నీరు తుడిచి, నీ అవసరతలు తీరుస్తూ, నీ ఎక్కర్లు తీరుస్తూ, నీకు తోడుగా ఉంటూ, నీకు అడిగినవన్నీ ఇస్తూ, నిన్ను తృప్తిపరుస్తుంటే దేవుని కొరకు బ్రతకలేవా నువ్వు? దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించలేవా నువ్వు? ఆయన కొరకు జీవించలేవా? ప్రభువా, నేను నీ కోసం బ్రతుకుతానని ఆయన కొరకు నువ్వు నిలబడలేవా? ఈ రోజున నీ జీవితంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని చేసిన మేళ్ళన్నీ మర్చిపోతున్నావు. నీకు జ్ఞాపకం లేదు. ఈరోజు నీకు నెమ్మది కలగాలి అని అంటే
ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేయి. అయ్యా, నీవు చేసిన ప్రతి మేలుకు గాను నీకు రుణపడి బ్రతుకుతానైనా, బ్రతికినంతకాలం నీ పాద సేవ నేను చేస్తానైనా, బ్రతికినంతకాలం నీతో నేను జీవిస్తాను ప్రభువా అని ఒక తీర్మానానికి వద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం. మోకాళ్ళ మీద కొత్తిరెడ్డి చేతులు పైకెత్తి ఒక తీర్మానానికి రావాలి. ఈరోజు నీకు ఒక వాగ్దానం చేశాడు ఆయన సన్నిధిలో నేను 100 ఆశీర్వదిస్తాడు. నువ్వు లోకంలో ఉండడానికి వీల్లేదు. ఇస్సాకు వలె ఆయన సన్నిధిలో ఉండాలి. ఇస్సాకు వలె ఆయన సన్నిధిలో ఉండాలి. నువ్వు 100 ఆశీర్వదించబడతావు. యూదా రాజు అయిన యెహోషాపాతు వలె, యూదుల వలె నువ్వు ఆయన సన్నిధిలో ఆయన చేసిన మేలులు బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే నీకు నెమ్మది అనుగ్రహించబడుద్ది. నెమ్మది. నీకు 2 వాగ్దానాలు ఇది ఈరోజు చేశాడు ఆయన. నిన్ను ఆయన సన్నిధిలో ఆశీర్వదిస్తానని, ఆయన సన్నిధిలో నీకు నెమ్మదిస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని, నీకు నెమ్మదిస్తానని. ఈరోజు నువ్వు అడుగు, నన్ను ఆశీర్వదించవా ప్రభా, నన్ను దీవించవా ప్రభా, పడిపోయిన నా కుటుంబాన్ని లేవనెత్తవా ప్రభా, నాకు నెమ్మది అనుగ్రహించవా ప్రభా అని అందరూ ఇక నీ కోసం నేను బ్రతుకుతానయ్యా, లోకంలో నేను బ్రతకనయ్యా, నీ సన్నిధిలో నమ్మకం బ్రతుకుతానయ్యా. యెహోషాపాతు రాజు వలె, ఆ యూదుల వలె నువ్వు చేసే ప్రతి మేలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను ఆయన. ఒక తీర్మానంకి వస్తే ఈ 2 ఆశీర్వాదాలు ఆయన సన్నిధిలో నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, 2 చేతులు పైకి, పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా నా పాదమస్తకం, నా జీవితం నీకు సమర్పిస్తాను ప్రభు, నీకంకితం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, పలుమార్లు తొలగినాను నీ పరలోక దర్శనము నుండి. తగునట్టు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను చేదీర్చావు, అయినా నీ ప్రేమతో నన్ను చేదీర్చావు. అందుకే గైకొనుమా దేవా నా స్తుతి ధూపము. ఇదిగో దేవా నా జీవితం, ఈ పాదమస్తకం కంకితం. ఇదిగో దేవా, దేవునికి సమర్పించుకున్నాం, ఈ పాదమస్తకం నీకంకితం. శరణు నీ శరణు, శరణు నీ శరణు, శరణు నీ శరణు, శరణు
ఇదిగో దేవా ఈ పాదమస్తకం ఇకంకితం. హల్లెలూయా హల్లెలూయా. నా జీవితం నీకే నాయనా. నేను ఐగుప్తులోనికి వెళ్ళను నాయనా, నీ మందిరంలో నేను ఉంటాను. ఇస్సాకు వలె ఎన్ని పోరాటాలు వచ్చినా నీ మందిరములో నేను నాటబడతాను నాయనా. ప్రాణమైన పోయినా నీకు దూరం అవ్వను నాయనా, నిన్ను విడిచిపెట్టను నాయనా. సాతానును ఎదిరించినట్లుగా, సాతానుడు దూరమైనట్లుగా నీతోనే సహవాసం చేస్తాను నాయన. లోకముతో నేను ఇప్పుడే వైరాగ్యాన్ని నేను తెంచుకుంటున్నాను నాయన అని నువ్వు అనుకోగలిగినట్లయితే ఆయన సన్నిధిలో నువ్వు నూరంతలుగా ఆశీర్వదించబడబోతున్నావు. నీ పిల్లలు ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించబడబోతున్నారు. గొప్ప దీవెన నీకు కలుగుతుంది. మేలులతో నువ్వు నింపబడబోతున్నావు. సమృద్ధి నీకు కలుగుతుంది. ఆయన సన్నిధిలో నీకు నెమ్మది నెమ్మది. నీవు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఆయన చేసిన ప్రతి మేలు బట్టి ఆయన పాదాలను పట్టుకోగలిగితే నీకు నెమ్మది కలుగుతుంది. నీ జీవితంలో యుద్ధాలుండవు, పోరాటాలుండవు. నీ జీవితంలో ఓటమికి కారణం, పోరాటాలకు కారణం, అపజయాలకు కారణం, ఎంత నువ్వు చేసినా నష్టానికి కారణం ఏంటో తెలుసా? ఆయన చేసిన మేలుకు తిరిగి నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించడంలే. అయిపోయింది అనుకుంటున్నావు, ఈ రోజుతో అయిపోయింది అనుకుంటున్నావు. రానున్న దినాల్లో దేవుని సహాయం నీకొద్దా? ఆయన కృప నీకొద్దా? ఈ రోజుతో అయిపోయింది అనుకుంటున్నావా? నీకు నెమ్మది కావాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. ఆయన కొరకు బ్రతకడం నేర్చుకో. 10 మంది కుష్ఠరోగులు దేవుడు బాగు చేసినప్పుడు ఆయన అడుగుతున్నాడు కదా, నాయనలరా నువ్వు ఒక్కడివే వచ్చావే, మిగతా 90 ఎక్కడా? ఒక్కడిని బట్టి దేవుడు ఆనందపడ్డాడు కానీ 90 బట్టి దేవుడు ఆనందపడలేదు. దేవుడు నీకు ఒక మేలు చేశాడు అనంటే ఆయన కొరకు నువ్వు బ్రతకాలని అర్థం. దేవుడు నీకు ఒక కార్యం చేశాడంటే ఆయన కొరకు నువ్వు నిలబడాలని అర్థం. నిలబడతావా? లేకపోతే నువ్వు మర్చిపోతావా? నువ్వు నిలబడితే నీకు నెమ్మది నెమ్మది నెమ్మది. నీకు నీ పిల్లలు 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 నీ తరతరముల నెమ్మది నిన్ను ఏలుబడి చేయునుగాక. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారకుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినాన ఎండిన జీవితంలో